పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది. భీమవరం, కాకినాడలతో పాటు తాజాగా మరో కాన్ఫిడెంట్ నియోజకవర్గం తెరపైకి వచ్చింది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. పిఠాపురం నుంచి పార్టీ ప్రచారాన్ని భారీ స్థాయిలో సాగించేందుకు ఏర్పాట్లు చేయడం కూడా దీనికి ఊతమిస్తోంది. గొల్లప్రోలులో ఎలిప్యాడ్ నిర్మాణం కోసం జనసేన 4 ఎకరాల స్థలాన్ని 4 నెలల పాటు లీజుకు తీసుకుంది. భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తుంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి 91,000 ఓట్లు ఉన్నాయి. కాపుల నాయకుడిగా ఎదుగుతున్న తనకు వాటిలో సింహభాగం దక్కుతుందని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న కాపులను ఆకట్టుకోవాలంటే జిల్లా నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పవన్ భీమవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడంతో అక్కడి నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అన్ని పార్టీలకు సమానంగా ఆదరిస్తున్న పిఠాపురం మరింత బెటర్ ఆప్షన్ అని జనసేన నాయకులు అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని అక్కున చేర్చుకున్న పిఠాపురం ప్రజలు పవన్ను కూడా తప్పకుండా గెలిపిస్తారని ఆశతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేనకు పిఠాపురంలో భారీగానే ఓట్లు పడ్డాయి. పిఠాపురం ఓటర్ల అభ్యర్థుల ఎంపికల్లో తమదైన ముద్ర చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీలు విజయం సాధించాయి. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం, టీడీపీ, ప్రజా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పెద్ద పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను 2 సార్లు అసెంబ్లీకి పంపిన ఘనత పిఠాపురానిది. 2009 ఎన్నికల్లో గీత ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. టీడీపీ, బీజేపీలకు గణనీయంగా ఓటు బ్యాంక్ ఉంది. బీసీ ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కు ఈ కుల సమీకరణలు కలిసి రావచ్చు. నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓట్లు ఉండగా అందులో 91,000 కాపుల ఓట్లే. కాపుల్లో సగం మంది తనకు ఓట్లు వేస్తే సులభంగా గెలవచ్చని పవన్ భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీల సానుభూతి పరులు కూడా జై కొడతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పెన్నెం దొరబాబు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు 83,459 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు 68,470 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మాకినేడి శేషకుమారి 28,000 ఓట్లు సాధించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు జనసేన ఓట్లు కలిస్తే తన విజయం గ్యారంటీ అని పవన్ ఆలోచన. జగన్ ఈసారి దొరబాబుకు బదులు మరో అభ్యర్థిని రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకినాడ ఎంపీ వంగ గీతకు ఈసారి పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం. జగన్ తనకు టికెట్ ఇవ్వరని అర్థమైన దొరబాబు జనసేన అభ్యర్థిగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. వైసీపీ అభ్యర్థి మార్పు వల్ల ఆ పార్టీ ఓట్లకు గండిపడే అవకాశం కూడా ఉంది. టీడీపీతో పొత్తు వల్ల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వేరే లీడర్కు బదులు తానే పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారని కూడా జనసేన వర్గాలు అంటున్నాయి. రెండో విడత అభ్యర్థుల జాబితాలో తన పేరు ప్రకటిస్తారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే పవన్ ఈసారి కూడా 2 సీట్ల నుంచి పోటీ చేస్తారని, అందులో భాగంగానే పిఠాపురం ఒకటని అంటున్నారు.